సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఒకసారి వండిన తర్వాత దాన్ని తిరిగి వేడి చేయడం చాలా హానికరం. ఎప్పటికప్పుడు వండుకు తినేయడాన్ని మించిన ఆరోగ్య సూత్రం మరొకటి లేదు. ఇంకా ప్రతిరోజు తినే అన్నాన్ని వేడి చేసి తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ ఇచ్చిన సమాచారం ప్రకారం గది ఉష్ణోగ్రతలో అన్నం పెడితే ఆరోగ్యాన్ని దెబ్బతీసే బ్యాక్టీరియా రెట్టింపవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించినట్టవుతుందని హెచ్చరిస్తున్నాడు. అలాంటి అన్నాన్ని తినడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. తిరిగి వేడి చేయడం వల్ల హాని కలిగించే విష పదార్థాలు నాశనం కావు. అందుకని ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు వండుకుని తాజాగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఆహార పదార్థాల విషయంలో కొన్ని జాగ్రత్తలు మీకోసం. పుట్టగొడుగులను సరిగ్గా నిల్వ చేయలేకపోయినా తిరిగి వేడి చేసినవి తిన్నా పాయిజన్ అవుతుంది. అయితే వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచిన 24 గంటల్లోపు వేడి చేసుకుని తీసుకోవచ్చు. ఉడికించిన బంగాళాదుంపలను వేడి చేయడం ద్వారా క్లోస్ట్రిడియం బొటులినం అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అందుకే బంగాళాదుంపని ఉడికించాక చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి తప్ప బయట ఉంచకూడదు. పాలకూరలో అధిక గాఢత కలిగిన నైట్రేట్ ఉంటుంది. తర్వాత ఇదే నైట్రోజమైన్స్ గా మారుతుంది. ఇది కార్బోనోజెనిక్. ఈ పదార్థం రక్త ప్రసరణ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. దీన్నే బేబీ బ్లూ సిండ్రోమ్ అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. కోడి మాంసం ఉడికించేటప్పుడు కుక్కర్ ను ఉపయోగించాలి. కోడి మాంసాన్ని ఉడికించేటప్పుడు ముక్కలు అన్ని వైపులా ఉడికేలా జాగ్రత్త పడాలి. లేదంటే చికెన్ లో కొద్ది మొత్తంలో ఉండే స్మాలోనెల్లా బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని చేస్తుంది. మైక్రోవేవ్ లో త్వరగా అవుతుంది కానీ అన్ని వైపులా సరిగ్గా ఉడకదు. దాంతో చికెన్ లో ప్రోటీన్లు భిన్నంగా విడిపోయి పొట్టను ఇబ్బంది పెడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.